అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 9వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిరి ద్వాదశి నక్షత్రం ఆరుద్ర కర్ణం పావల పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు ఆదివారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:13 నుండి 12:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుండి 5:20 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:41 నుండి 6:06 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:35 నుండి 1:50 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 9వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పదంలో ఉంటాయి. మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి ఆదివారం నాడు మీ పెట్టే బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. అది సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష. ఈరోజు మీరు డబ్బు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ నిర్వహించండి. ఈ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నదే చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కల్పిస్తుంది. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీరు కోరికలు తీర్చడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలు మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఈరోజు కొనుగోలుకు సంబంధించినవి మీరు మీ యొక్క ప్రయాణాన్ని వదులుకుంటే నిజంగా మీరు మంచి బట్టలు, చెప్పులు చాలా అవసరం. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం, విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రతికూల వ్యక్తుల వల్ల, పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకా టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాల్లో ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి.
కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నదని వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదం చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీరు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధుల్ని చేసి ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీకు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు పనికి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అతి ఘర్షణకు దారి తీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించి ఆలోచనపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది. ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి ఫుడ్ మీకు పని వాతావరణాన్ని ఎంతగా మెరుగ్గా పని చేయనున్నది. తొందరగా పని పూర్తి చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. మేషరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంటున్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి మీ పెద్ద సోదరుల పట్ల అభిమానంతో మరియు గౌరవప్రదంగా ఉండండి. వారి మంచి ఆర్థిక జీవితాన్ని నిర్ధారించండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. కాబట్టి మీరు మంచి లాభాలని ప్రామాణికం చేస్తే మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేద్దామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి. ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్న మాట